మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత అని నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. గురువారం పిల్లా సూరిబాబు, శ్రీమతి నాగమణి, పోతిన ఉపేంద్ర, శ్రీమతి పద్మ దంపతుల ఆధ్వర్యంలో చిట్టినగర్ బంగారయ్యకొట్టు సెంటర్ పైభాగం నుండి మేళతాళాలతో అర్చక స్వామి విన్నకోట శ్రీనివాసరావు శర్మ మంత్రోచ్చరణతో కనకదుర్గమ్మకు సారి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున నగరోత్సవంగా వెళ్లి అమ్మవారికి సారిని సమర్పించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు మరిపిల్ల రాజేషు, అత్లూరి ఆదిలక్ష్మి, పెద్దబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారికి భక్తులు పెద్ద ఎత్తున సారి సమర్పించే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. సారి సమర్పించే కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను గౌరవించాలని, వాటిని కాపాడుకోవాలని సూచించారు. ఈ సారి కార్యక్రమం చిట్టినగర్, బంగారయ్యకొట్టు సెంటర్, ఆంజనేయ వాగు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ భవనమ్మ, పోతిన సురేష్, పోతిన అప్పారావు, పైలా సురేష్, శివ, చొక్కర వరలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన అమ్మవారికి 48వ డివిజన్లో ఉన్న సూరిబాబు గారు, అలాగే పిల్ల నాగమణి గారు, పోతున పద్మ గారు
వీళ్ళు ఇది 3వ సంవత్సరం అమ్మవారికి కంటిన్యూషన్గా సారీ పంపించడం అన్నది జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా ఆషాఢం సారీ అన్నది అమ్మవారికి మనం ఆనవాయితీగా మన విజయవాడ నగరంలోన ఇంద్రకైలాద్రిపై అమ్మలుగా నమ్మ మన కనకదుర్గమ్మకి సారీ ఇవ్వటం సాంప్రదాయంగా మనకి కొనసాగుతుంది. అలాగే ప్రతి ఒక్క ఇంట్లోన ఈరోజు అమ్మవారికి సారీ పంపించడం అన్నది ఈరోజు ఒక ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఏడు ఒక సంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన డివిజన్ కార్పొరేటర్ గారు మన ఆదిలక్ష్మి గారు, అత్తులూరు ఆదిలక్ష్మి గారు, అలాగే మరుపుల రాజేష్ గారు, అలాగే పైలా సురేష్ గారు, అలాగే ఈ డివిజన్ పెద్దలు వరలక్ష్మి గారు, అలాగే ఈ డివిజన్ పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రతి ఒక్క ఆడపడుచు అమ్మని కొలుచుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండే విధంగా అమ్మ ఆశీస్సుల కోసం ప్రతి ఒక్క ఇంట్లోన ఈరోజు అమ్మను కొలవటం అన్నది జరుగుతుంది. అలాగే అమ్మ ఆశీస్సులు రాష్ట్రం మీద అలాగే విజయవాడ నగర ప్రజల మీద మెండుగా ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లోన ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ప్రతి ఒక్క ఇల్లు తొలతోగాలని అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఇంద్రకైలాద్రి మీద ఉన్నమ్మ ఈ ప్రజలందరినీ చల్లగా కాపాడుతుంది. ఎప్పుడు ఏ సంవత్సరం అయినా సరే ఏ లోటు లేకుండా అందరినీ చల్లగా చూస్తుంది. అలాగే 48వ డివిజన్ జగ్గు అలాగే నాగమణి వాళ్ళందరూ పిల్ల సూరిబాబు అలాగే ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభోగంగా ఆనందంగా తీసుకెళ్తున్నారు. ఆయన పిలిచిన వాళ్ళందరూ కూడా హాజరయ్యి తెల్లారేపాటికి వచ్చి వర్షమైనా లెక్క చేయలేదు. చాలా బాగా తీసుకెళ్ళి నిండుగా అమ్మని తీసుకెళ్ళి అందరినీ అన్నీ సమర్పించుకొని చాలా బాగా చేస్తున్నారు. ఆ తల్లి ఎల్లవేళ వాళ్ళ ఫ్యామిలీ నుండి జైజీన్ నుంచి అందరినీ కూడా చల్లగా కాపాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ముగ్గురమ్మల ముడిపోసమ్మ జయ దుర్గా భవానీ గారికి ఇది 3వ సంవత్సరం మా ఇంటి నుంచి. అలాగే కాకినాడ నుంచి మా ఉపేంద్ర గారు, వైజాగ్ నుంచి మా సురేష్ బాబా, లోకల్గా ఉన్న మా అందరూ కూడా వరలక్ష్మి గారు కానీ అందరూ సహాయ సహకారాలతో రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా గ్రామం బాగుండాలి అని చెప్పి అమ్మవారిని మనసా వాచా కర్మ కోరుకుంటూ అన్ని వేళలా బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమానికి హాజరైన మరుపుల రాజేష్ గారికి, మేరీ గారికి, మా కార్పొరేటర్ గారికి, మా కుటుంబ పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు చెప్తారు. అలాగే మా సీని గారు, మన అయ్యప్ప గుడిలో సీని గారు, పంతులు గారు ఎప్పుడు కూడా నా వెనకాల ఉండి సహాయ సహకారాలతో ప్రతి విషయం కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ రాజేష్ అన్న. ఈరోజు అమ్మలుగా నమ్మ ముగ్గురమ్మల మూలపట్టమ్మ చాలా పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం అమ్మదయ్య ఉంటే అన్నీ అన్నట్టుగా ఇక్కడ 48వ డివిజన్లో పిల్లా సూరిబాబు గారు, పోతన ధర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి సారీ పసుపు కుంకుమ అమ్మవారికి సారీ ఇచ్చి అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాయి. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అమ్మవారిని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.